శ్రీకృష్ణుణ్ణి జరాసంధుడు చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బందులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి మధుర అనే రాజ్యం ఉండేది. జరాసంధుడు శ్రీకృష్ణుడి పైన 17 సార్లు యుద్ధం చేశాడు. జరాసంధుడు శ్రీకృష్ణుడి పైన ఎన్నిసార్లు యుద్ధం చేసినా గెలవలేకపోయాడు. కానీ శ్రీకృష్ణుడికి సైనికులు ప్రాణాలు కోల్పోవడం, ధన నష్టం ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఒకసారి యుద్ధంలో జరాసంధుడు శ్రీకృష్ణుడు అన్న బలరాముణ్ణి గొంతు పట్టుకొని చంపుతున్నాడు. ఆ క్షణం శ్రీకృష్ణుడు అడ్డుపడి బలరాముణ్ణి కాపాడుకుంటాడు. శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపొచ్చు కదా అని మీరు అనొచ్చు. జరాసంధుడు ఏ ఆయుధంతో కూడా చనిపోకుండా ఒక వరం ఉంది. అందుకే శ్రీకృష్ణుడు చంపలేకపోతున్నాడు. జరాసంధుడు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జరాసంధుడికి దూరంగా ప్రజలను తీసుకొని ద్వారకకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడు శ్రీకృష్ణుడు పైన ఎందుకు శత్రుత్వం పెంచుకున్నాడో తెలుసా? జరాసంధుడికి 2 కూతుర్లు. జరాసంధుడు తన 2 బిడ్డలను కంసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కంసుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు. అందుకే శ్రీకృష్ణుడి పైన జరాసంధుడు శత్రుత్వం పెంచుకున్నాడు. జరాసంధుడు శ్రీకృష్ణుడికి పెట్టిన ఇబ్బందులు ఇవే. జరాసంధుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా చంపించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.